జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. పలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోని దేశంలో విద్యుత్ రంగానికి కలికితురాయిగా నిలిచిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో ఉత్పత్తి జరుగుతున్న 2వ యూనిట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జాతికి అంకితం చేశారు. ఈ మేరకు నిర్మాణ పనులు పలు దశల ఫోటోలు ఆయన పరిశీలించారు. ఈ కేంద్రంలో 800 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో మొత్తం 5 యూనిట్లు జెన్కో నిర్మిస్తోంది. వీటిలో 1-2 యూనిట్లు సిద్ధం చేసి ప్రయోగాత్మకంగా విద్యుత్ ఉత్పత్తి మొదలుపెట్టారు. 2వ యూనిట్ టర్బైన్ వద్ద మంత్రులతో కలిసి సీఎం పూజలు చేసి జాతికి అంకితం చేసినట్టు ప్రకటించారు. ఇక అనంతరం ఫైలాను ఆవిష్కరించారు. 1వ యూనిట్లో పూర్తి స్థాయి ఉత్పత్తికి మరో 15 రోజుల సమయం పట్టొచ్చని అధికారులు సీఎంకు తెలిపారు. నార్కెట్పల్లి మండలం బ్రాహ్మణవెల్లంలో ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకాన్ని సీఎం ప్రారంభించారు. మంత్రులు అధికారులతో కలిసి కృష్ణమ్మకు రేవంత్ రెడ్డి పూజలు చేశారు. 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టులో భాగంగా ఫైలాను రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ప్రాజెక్టులో మొదటి విడతగా 469 కోట్లతో 50,000 ఎకరాలకు సాగునీరు ఇస్తామని సీఎం తెలిపారు. అలానే నల్గొండ మెడికల్ కాలేజ్ భవనాన్ని సీఎం ప్రారంభించారు. ఆ తర్వాత గంధంవారిగూడెంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన విజయోత్సవాల బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు నచ్చకపోతే కేసీఆర్ మాట్లాడాల్సింది పోయి ఒక గాలి బ్యాచ్ తమపై వదిలారని ఆరోపించారు. తాము ఏం చేసినా వద్దనడం తప్ప వాళ్ళకి ఇంకోటి తెలియడం లేదని ఫైర్ అయ్యారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపైన సీఎం మండిపడ్డారు. ఈ క్రమంలో వర్చువల్గా పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. 204 కోట్లతో 5 రహదారుల పనులు, 236 కోట్లతో వైటీపీఎస్ నుంచి మేదరమెట్ల వరకు సీసీ రోడ్లు సీఎం మంజూరు చేశారు. ఈ సభలో డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు కోమటిరెడ్డి, రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ సహా కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మీరు ఎప్పుడైనా మీ ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించిండ్రా? మీరు శాసనసభకు వచ్చిండ్రా? మీ అనుభవాన్ని ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి 10 సంవత్సరాలుగా మీకున్న అనుభవాన్ని, మీ వయసును తెలంగాణ ప్రజల కోసం ఏ ఒక్క రోజైనా వినియోగించిండ్రా? మీరు ఆలోచన చేయండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. చంద్రశేఖర్ రావు గారు ఇంత అనుభవాన్ని 40 సంవత్సరాల ప్రజా జీవితంలో 4 కోట్ల ప్రజలు మీకు అండగా నిలబడి మిమ్మల్ని మోస్తే ఈరోజు ప్రతిపక్ష పాత్ర, శాసనసభలో ప్రతిపక్ష కుర్చీ ఖాళీగా ఉండడం ఈ తెలంగాణ సమాజానికి ఏమి సమాధానం చెప్తారు మీరు అని అడుగుతున్నా. ఇవాళ మీరు నేను ఒకటే సూచన చేయదలుచుకున్నా, గెలిస్తే ఉప్పొంగిపోవడం, ఓడిపోతే కుంగిపోవడం, కుంగిపోయి ఫామ్ హౌస్లో పడిపోవడం మీ స్థాయికి, మీ గౌరవానికి తగ్గదు. ఓటమి మేము చూసినాం. ఎమ్మెల్యేగా నేను ఓడిపోయినా, ఎంపీగా ఎమ్మెల్యేగా ఎంకన్నా ఓడిపోయిండు.